హాయ్ ఫ్రెండ్స్, ఆది అంతము లేనిది బ్రహ్మాండం అని చెప్తూ ఉంటారు. మరి దీనికి ప్రమాణాలేంటి? జవాబు చెప్పగలరా? కొన్ని మనసుకు తోస్తూ ఉంటాయి, కానీ మాటల్లో చెప్పడానికి మన అవగాహన లేదా భాష లేదా విషయంలోని సంక్లిష్టత అడ్డుపడుతూ ఉంటాయి. జవాబు దొరకని ప్రశ్నలివి అనుకుంటూ సమాధానాల కోసం వెతుకులాట కొనసాగిస్తూ ఉంటాం. మనిషి జిజ్ఞాస కదా. మనసులో ఒక్కసారి సందేహం బీజం మొలిచిందంటే చాలు, దాని నివృత్తి కోసం అన్వేషణ సాగిస్తూ ఉంటాడు. పెద్దలను, అనుభవజ్ఞులను, శాస్త్రవేత్తలను కలిసి మాట్లాడుతూ గ్రంథాల్లో వెతుకుతూ శోధన చేస్తూనే ఉంటాడు. ఒకవేళ అవి తన ధార్మిక విశ్వాసాలకు సంబంధించిన సంగతులైతే పురాణేతిహాసాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాడు, అధ్యయనం చేస్తాడు. ప్రతి మత విశ్వాసాల్లోనూ ధర్మాచరణంలోనూ స్వర్గ నరకాల ప్రస్తావనలున్నాయి. మనిషి మరణం తర్వాతనే కర్మఫలాలను బట్టి ఆయా లోకాలకు వెళతాడనే విశ్వాసం ఉంది. మరి అంతరిక్షంలో ఈ స్వర్గలోకం, నరకలోకం అనే స్థానాలు ఉన్నాయా అన్నది నమ్మకానికే తప్ప భౌతిక ఆధారానికి అందని విషయమై కూర్చుంది. తాత్విక సమాధానాలు ఎన్ని చెప్తున్నా మనిషికి అది ఒక రూపంలో కనిపించాలి, దాన్ని తాకగలగాలి, అనుభూతి చెందగలగాలి. అలా చేసినప్పుడే సంతృప్తి. సరే, అవి ఉన్నాయనే భావనతోనే ఉందాం. మరణించి కాకుండా జీవించి ఉండగానే ఆ చోట్లకు వెళ్లడం వీలు కలుగుతుందా? పోనీ వేరేదైనా లోకానికి సజీవంగా వెళ్లి తాను దేవతలతో సమానం అనిపించుకునే అవకాశం ఉందా? అసలు ఎందుకింత గాఢమైన ఆలోచన అంటే పునరపి జననం పునరపి మరణం, ఇహ సంసారే బహుదూస్తారే అని భజగోవింద శ్లోకాల్లో జగద్గురు ఆదిశంకరులు చెప్పున్నారు కదా. మళ్లీ పుట్టడం, మళ్లీ గిట్టడం, అమ్మ కడుపులో మళ్లీ పుట్టుక, ఈ లోకం చాలా కష్టాల మయం. దయతో ఈ సంసార చిక్కుల నుంచి నన్ను దాటించుము దేవా అని ఆ దేవదేవుణ్ణి కోరుకోమని ఆయన చెప్పారు. సరే, దాటిస్తే ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ్నుంచి అక్కడికి వెళ్లాలంటే ఈ భూమి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? అక్కడకు అంటే ఎక్కడకు? ఆ లోకం పేరేంటి? అది స్వర్గమా? అదే నరకమా? సరే, నరకానికి పోదామని ఎవరూ కోరుకోరు, స్వర్గమే కావాలి. అది కూడా వద్దు, మోక్షమే కావాలనుకునే వాళ్ళు స్వర్గం కాక ఎక్కడికి వెళతారు? ఆ చోటు ఎక్కడుంది? అది భావన మాత్ర ప్రదేశమా? నిజంగానే ఈ బ్రహ్మాండంలో ఎక్కడో ఉందా? ఎన్నో ప్రశ్నలు కదా. జవాబు కావాలంటే ముందు మానసికంగా సానుకూలత ఉండాలంటారు ప్రవచనకర్తలు. నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడితే చెడేవు తప్ప. నమ్మకం ఉంచి ప్రయత్నం చేయమని ఆ పెద్దలే చెప్పారు. సాకులు వెతకకుండా ముందు విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో తామున్న భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో తమ అనుభవాల రీత్యా ఏర్పరచుకున్న అవగాహనలతో నిర్వచించుకున్న సిద్ధాంతాల ప్రకారం ఎన్నో మత, ధార్మిక విశ్వాసాలు పుట్టుకొచ్చాయి. ఆధ్యాత్మిక ఆచరణలు, ఉపదేశాలు ఎలాగైనా ఉండనియండి, అన్నీ అందరూ చెప్పేది మాత్రం ఒకటుంది: ఈ సృష్టి మొత్తం ఒక అదృశ్య శక్తి ద్వారా రూపుదిద్దుకుంది అని. సూర్యచంద్రులు, తారామండలాలు, గ్రహాది పదార్థాలు అన్నిటినీ సృష్టించిన ఆ అదృశ్య శక్తి వీటికి బయట ఉండాలి కదా. బ్రహ్మాండంలో ఎక్కడో అది ఉండి వీటిని సృష్టించింది. అది అక్కడి నుండే ఈ పదార్థాల్ని లేదా సృష్టిని నియంత్రిస్తోంది. అంటే తయారు చేసిన వాటిని నిర్వర్తిస్తూ ఉండాలి కదా. అయితే ఈ లెక్కన సృష్టి మాత్రమే విశ్వంలో లేదు, ఇంకా ఎన్నో ఏవేవో ఉన్నాయి. ఈ మొత్తం బ్రహ్మాండం ఎంత పెద్దదై ఉండాలి మరి? ఇది ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో దీని ఆది అంతాలు కనుక్కోగలమా? మనం ఉన్న చోటే మొదలు అనుకుంటే చివరెక్కడ? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు. అయితే జవాబు మాత్రం ఈనాటికి లభించలేదు. లభించిన జవాబులు అర్థం చేసుకోవడానికి అనంత కాలం పడుతుంది. 16వ శతాబ్దం చివరిదాకా కూడా విశ్వం అనంతమనే భావనే శాస్త్ర ప్రపంచం కూడా చెప్తూ వచ్చింది. అవును, విజ్ఞాన శాస్త్రం ఇది అనంత విశ్వం అనే నిర్వచించింది. పైగా భిన్నమైన లోకాలు కూడా ఈ విశ్వంలో ఉన్నాయని చెప్పారు. ఇదంతా సైన్స్ చెప్పింది. మరి భారతీయ సనాతన ధర్మం ఏం చెప్తోంది? బ్రహ్మ జన్మించినప్పుడు ఈ బ్రహ్మాండం జన్మించిందని, బ్రహ్మ ఆయుష్ ముగిస్తే బ్రహ్మాండం కూడా నాశనమవుతుందని చెప్తోంది. అప్పుడు మొత్తం అంధకారమే ఉంటుంది. బ్రహ్మాండంలో బ్రహ్మస్థానం ఎక్కడ? ఇంతవరకు స్వర్గలోకం ఉన్నదెక్కడా అని కదా అనుకుంటున్నాం. ఇప్పుడు బ్రహ్మలోకం ఉనికి కనుక్కోవాలి. విష్ణువు ఉండే వైకుంఠం ఆచూకీ తెలియాలి. వీటికి సమాధానాలు అందరినీ సంతృప్తి పరుస్తాయా అన్నది కొంచెం సందేహమే. అయినా సత్యాన్ని వెతకడం, ఒక నిర్ణయానికి రావడం అనేది ఫలితాలను వెల్లడించడం వరకే తప్ప వ్యక్తికి కావాల్సిన సమాధానాన్ని చెప్పడం కోసం కాదు. యథార్థాలను వెల్లడించడం మాత్రమే చేయాలి తప్ప దాన్ని స్వీకరించడం మనిషి వివేకానికి వదిలిపెట్టాలి. భారతీయ సనాతన ధర్మం ప్రకారం ఈ బ్రహ్మాండంలో 14 లోకాలున్నాయి. ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7, మొత్తం 14. వీటిలో వైకుంఠలోకం ప్రత్యేకమైందిగా చెప్పబడింది. పునర్జన్మ లేని వైకుంఠ ప్రాప్తి కోసం సాధకులు ప్రయత్నిస్తూ ఉంటారని, అదే మోక్షమని, బంధాలు, అనుబంధాలు, సంతోషాలు, కోపాలు, ఇలా రాగద్వేషాలు లేని అతీతమైన జీవితం మానవ జన్మకు కుదరదు కనుక వీటిని విడిచిపెట్టి సత్ చిత్ ఆనందరూపమైన ఆ మహాశక్తి భగవంతుడు అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం కనుక ఆ ఉన్న చోటుకు మనిషి ప్రయాణిస్తే
ఇక ఈ చిక్కుముడులు లేని దివ్యానందాన్ని పొందొచ్చు. ఎవరికైనా చివరకు అదే మార్గం కావాలని పెద్దలు చెప్తూ ఉంటారు. శ్రీమద్ భాగవతం ప్రకారం వైకుంఠం అనేది వేల సూర్యుల ప్రకాశంతో వెలుగుతూ విరజిమ్ముతూ ఉంటుంది. దేదీప్యమానంగా వెలుగొందే గ్రహాలు సంచరించే ప్రదేశం ఆ వైకుంఠం. విష్ణు పురాణాల్లో వైకుంఠం ధ్రువ నక్షత్రం చెంత ఉంటుందని చెప్పబడింది. ధ్రువ నక్షత్రం అంటే పోల్ స్టార్. విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఇది ఉర్సా మైనర్ నక్షత్ర మండలంలో ఉంది. ఈ నక్షత్ర మండలంలో మన సూర్యుని కంటే ప్రకాశవంతమైన ఎన్నో లక్షల నక్షత్రాలున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. భూమి మీద ఎక్కడి నుండి చూసినా ఈ తారామండలం ఉత్తర దిక్కున మాత్రమే కనిపిస్తుంది. ఈ ధ్రువ తారామండలాన్ని భారతీయ సనాతన ధర్మం భువర్లోకమని ప్రస్తావించింది. ఈ భువర్లోకంలో సప్త ఋషులు, సిద్ధులు నివసిస్తూ ఉంటారు. భూమి నుంచి ధ్రువ నక్షత్రం 433 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. కిలోమీటర్ల లెక్కలో చెప్పాలంటే 4,64,963 సంఖ్య తర్వాత 15 సున్నాలు పెడితే ఎంతో అన్ని కిలోమీటర్ల దూరం. ధ్రువతార తరువాత 1,00,00,000 యోజనల దూరంలో అనగా 12,87,47,520 కిలోమీటర్ల దూరంలో మహర్లోకం ఉంది. ఇది స్వర్గలోకంలో ఒక భాగమని చెప్పబడింది. భూమి మీద మంచి పనులు అంటే సత్కర్మలని చెప్పబడ్డ పనులు ఆచరించిన వారి మరు నివాసం ఇది. మహర్లోకం దాటి 2 కోట్ల యోజనలు ప్రయాణిస్తే అనగా 25,74,95,040 కిలోమీటర్ల దూరంలో జనలోకం ఉంది. ఇక్కడకు పరోపకారం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారు జీవితానంతరం చేరుకుంటారు. అంటే ఉత్తమ గుణ సంపన్నులు నివసించే లోకంగా చెప్పుకోవచ్చు. జనలోకం నుంచి 8 కోట్ల యోజనల తర్వాత అనగా 102,99,80,160 కిలోమీటర్ల తర్వాత ఉన్నది తపోలోకం. మృత్యువును జయించి భగవంతుని యందే తమ ధ్యాస నిలిపిన మహర్షులు, సాధు పొంగవులు నివసించే చోటు ఇది. స్వర్గలోకంలోకెల్లా అత్యుత్తమ ప్రదేశం ఈ తపోలోకం. తపోలోకం తదుపరి సత్యలోకం ఉంది. తపోలోకం నుంచి 12 కోట్ల యోజనాల దూరంలో అనగా 154,79,77,240 కిలోమీటర్ల దూరంలో ఉంది సత్యలోకం. ఇదే బ్రహ్మలోకం. బ్రహ్మజ్ఞానులు నివసించేది ఇక్కడే. ఎన్నో జన్మల సంచిత పుణ్యం కలిగిన వారి ఆవాసం ఈ బ్రహ్మలోకం. భువర్లోక, జనలోక, తపోలోకాల్లో నివసిస్తున్నప్పటికీ పరమసత్యం ఏంటో తెలుసుకుని ఆచరిద్దామనే తపన కలిగిన ఉన్నత ఆత్మలు చేరే చోటు ఈ సత్యలోకం. పరమాత్మ స్వరూపాన్ని గుణాలకు అతీతంగా ఎరిగి కొలిచే పుణ్యాత్ములుండే ప్రదేశమిది. ఈ సత్యలోకం దాటి 2,62,00,000 యోజనాల ఆవల అనగా 33,73,18,502 కిలోమీటర్ల దూరంలో ఉంది వైకుంఠం. మహావిష్ణువు నివాసం ఈ వైకుంఠధామం. బ్రహ్మాండంలోని ఆత్మలన్నిటినీ చైతన్యం ఇక్కడ్నుంచే స్థిరపరచబడుతూ ఉంటుందని పెద్దలు చెప్తారు. అంతిమ సత్యం ఉన్న చోటు ఇదేనని చెప్పబడింది. ఈ వైకుంఠమే బ్రహ్మాండానికి చిట్ట చివరి స్థావరమని భావిస్తారు. జనన మరణాల చక్రం నుంచి బయటపడిన మోక్షసిద్ధికి స్థావరం వైకుంఠం. ఇప్పుడు చెప్పండి, భూమి నుంచి వైకుంఠానికి దూరం ఎంతుండొచ్చు? దాదాపు 4 పద్మాల 10 మైళ్ళ 40 కరబ్బుల 3 అరబ్బుల 15,78,444 కిలోమీటర్ల దూరం. ఇంత దూరం ప్రయాణించాలి జీవుడు. ప్రస్తుత విజ్ఞానం అందించిన సాంకేతికతతో భూమి నుంచి వైకుంఠం చేరడానికి ఎంత సమయం పట్టొచ్చో లెక్క కట్టగలరేమో ప్రయత్నించండి. కాంతి వేగం సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. ఏడాదికి కాంతి సుమారు 10 ట్రిలియన్ కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది. పార్కర్ సోలార్ ప్రోబ్ గురించి విన్నారు కదా. నాసా తయారు చేసిన అత్యంత వేగవంతమైన మానవ నిర్మిత అంతరిక్ష నౌక సూర్యుణ్ణి పరిశోధించడానికి ప్రయోగించబడింది. దీని వేగం గంటకు 6,95,000 కిలోమీటర్లు. కాంతి వేగం కంటే తక్కువ. ఈ లెక్కన ఈ వేగంతో వైకుంఠం దిశగా ప్రయాణిస్తే 10 లక్షల సంవత్సరాల కంటే ఎక్కువే సమయం పడుతుంది. ఇప్పటి కాలపు సాంకేతిక నైపుణ్యంతో మనం ఏదేని వాహనంలో ప్రయాణించి వైకుంఠాన్ని చేరుకోవడం కుదరని విషయం. అలా అయితే అక్కడ ఉన్నారని చెబుతున్న పుణ్యచరితులు ఎలా చేరుకున్నారు? అది ఆధ్యాత్మిక మార్గం. కేవలం సాధన వల్ల మాత్రమే సంభవించగలుగుతుందని చెప్తున్న పరమ సత్యం. మనిషి చేసే మంచి పనుల వల్ల మాత్రమే వైకుంఠానికి చేరగలిగే అవకాశం వస్తుంది. సత్కర్మలను ఫలాపేక్ష లేకుండా ఆచరించగలిగిన వానికి పరమపద సోపానాన్ని చేరుకోవడం అయాచితంగానే లభిస్తుందని యోగ సూత్రాల్లో చెప్పారు. విశ్వసిస్తే భగవంతుడే ఆ బాధ్యతను తాను వహిస్తాడని, కల్లాకపటం లేని స్వచ్ఛమైన మనసుతో నిర్వికారమైన చిత్తంతో సర్వాంతర్యామి అయిన భగవంతుని ధ్యానం మోక్ష ప్రాప్తికి, వైకుంఠవాసానికి అర్హతనిస్తుందని పురాణేతిహాసాల్లో పలు కథల ద్వారా చెప్పారు. వాటిని ఏ కల్మషం లేకుండా అనుసరించిన వారే ధన్యులు. ఏదైనా సరే నిర్మలమైన విశ్వాసంతో ఆచరించడం ముఖ్యమన్నది నిజం. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే
ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.